హలో ఆకాష్ గారు సార్. ఇటు సార్. సార్ ఆర్సీ అంటే నేను అనుకున్నాను కదా రామ్ చరణ్ది ట్రెండ్ సెట్స్ అదే అనుకున్నాను. అయితే ఏంటి ఇలా దీనికి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాట్స్ ద రీజన్? హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా. సార్ అంటే బేసిక్గా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదామని. అండ్ వెన్ దే కేమ్, నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ అస్ బ్రాండ్ అంబాసిడర్. బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది. అండ్ దే రియలీ వాంటెడ్ టు లైక్ గ్రో బిగ్. ఈ ఆర్సీ అన్నది ఇక ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళు చాలా అది ఒక ఫైర్ ఉంది. సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళు నమ్మడం జరిగింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డెసిషన్ సార్. ఈ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా? ఇంకేమైనా వీటికైనా అంబాసిడర్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వెన్ దే ఆర్ ఫైనల్ విల్ డెఫినెట్లీ అనౌన్స్. మూవీస్ ఏమి ఉన్నాయి అసలు? సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ సార్. అండ్ నేను ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అయితే 2-3 ఉన్నాయి. ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను, ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను. సో వీటి ఇన్ఫర్మేషన్స్ అన్నవి వెరీ సూన్ ఐల్ గివ్ ద అప్డేట్. నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను, అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్